ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువను గురించి మనతో మరొక మాట మాట్లాడుతున్నారు. ఆ సిలువలో యేసయ్య నీ కొరకు నా కొరకు భయంకరమైనటువంటి శ్రమను అనుభవించి ఎర్రటి ఎండలో శరీరం అంతా గాయముల చేత ఆ భారమైనటువంటి ఆ సిలువను నీ కొరకు నా కొరకు మోసి ఆ గొల్గోతా కొండపైన ఎంతో నరక యాతన అనుభవిస్తున్నారు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి యేసయ్య ఎవరైతే తనను హింసించుచున్నారో, ఎవరైతే తనను గేలి చేసి అవమానపరచుచున్నారో, ఎవరైతే అన్యాయపు తీర్పు తీర్చియున్నారో అట్టి వారిని దేవుని యొక్క ప్రేమ చేత ఆయన క్షమించారు. ఈరోజు క్రైస్తవులముగా దేవుని యొక్క కుమార్తెలముగా మనము కూడా యేసయ్య కలిగినటువంటి మనస్సును మనము కలిగి ఉండాలి. కాబట్టి మనం ఎప్పుడైతే ఆ మనస్సు కలిగి ఎదుటివారిని క్షమిస్తామో అప్పుడే మన పాపంలో కూడా క్షమించబడతాయి. మన హృదయాలు కఠినము చేసుకొని చిన్న చిన్న వాటికి మనం మనసులో పెట్టుకొని క్షమించకుండా కఠినముగా ఉండి సమాధానం లేకుండా ఉన్నాము అని అంటే మన పాపములు క్షమించబడవు. మన పాపములు కూడా అలాగున నిలబడతాయి. యేసయ్య పరలోక ప్రార్థనలో కూడా శత్రువులను క్షమించడం మనకు నేర్పిస్తున్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే క్షమిస్తామో అప్పుడే దేవుని యొక్క పిల్లలం అవుతాము. క్షమించకుండా హృదయంలో ఈర్ష్య, ద్వేషము, అసూయలు పెట్టుకొని హృదయంలో దేవుని ప్రేమ లేకుండా హృదయాన్ని కఠినం చేసుకున్నట్లయితే మనము దేవుని పిల్లలముగా అవ్వలేము కూడా. కాబట్టి ఈరోజు యేసయ్య సిలువను మనం జ్ఞాపకం చేసుకొని ఎవరైతే క్షమించలేకపోతున్నారో అలాంటి అందరినీ ప్రేమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా, అందరినీ క్షమించే మనసు నాకు ఇవ్వండి అయ్యా అని ప్రతిరోజు మనం ప్రార్థన చేసుకోవాలి మన హృదయం గురించి. ఆ ప్రార్థన అప్పుడు మనకు ఉద్యోగం కావాలి, ఆరోగ్యం కావాలి, వీటి కొరకు కాదు. ప్రతిరోజు కూడా మన హృదయం గురించి కూడా మనం జాగ్రత్తగా కాపాడుకొని అందరినీ ప్రేమించే మనసు కొరకు, అందరినీ క్షమించే మనసు కొరకు మనం ప్రార్థించుకోవాలి. కాబట్టి అలా మనం అందరినీ క్షమించి దేవుని కుమారులముగాను దేవుని కుమార్తెలుగాను మనందరము కూడా యేసు నామములో తీర్చబడుదుము గాక. ఆమేన్.